నా చేతిలో ఉన్న గంటకి నా చేతికి మాటలొస్తే నన్ను తిట్టిన తిట్టకుండా తిట్టేవి. అంత ఇబ్బంది పెట్టేస్తున్న వాటిని ఏంటక్క విషయం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నావు అనుకుంటున్నారు కదా. వచ్చేస్తున్నా ఇదిగో కనిపిస్తుంది కదా. అజ్మీర కలకన చేశాను. ఇప్పుడు ఎందుకు చేశానో వీడియో మధ్యలో చెప్తాను. ఫస్ట్ అయితే నేను 4 లీటర్ల పాలు తీసుకున్నాను. దానికి సరిపడా షుగర్ వచ్చేసి 600 గ్రామ్స్ తీసుకున్నాను. 1 లీటర్ కి 150 గ్రామ్స్ తీసుకోవాలి. అందరి ఇళ్లలో మెజర్ చేసుకోవడానికి మిషన్ ఉండదు కాబట్టి నేను గ్లాసులలో చెప్తున్నాను. 2 గ్లాసులు తీసుకుంటే 600 గ్రామ్స్ అవుతుంది. ఇప్పుడు ప్రాసెస్ లోకి వచ్చేద్దాం. మరుగుతున్న పాలలో ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకోవాలి. ఎందుకంటే పాలు విరగడానికి అనమాట. పాలు విరిగితేనే పూసలుగా కలకన మంచిగా వస్తుంది. ఆ తర్వాత మనం ఆల్రెడీ మెజర్ చేసుకున్న 600 గ్రామ్స్ షుగర్ కూడా అందులో వేసుకొని కలుపుకోవాలి. ప్రతి 10 నిమిషాలకి కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. కలకంలో వేయడానికి డ్రై నట్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా పాలు మరుగుతుండగానే ఇంకొక స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని నేను డ్రై నట్స్ అన్ని కట్ చేసుకున్నవి కొంచెం ఆయిల్ పోసుకొని ఇవన్నీ వేయించుకున్నాను. ఘీ తినే వాళ్ళు ఘీలో వేయించుకోండి. నేను ఘీ తినను కాబట్టి నేను ఆయిల్ లో వేయించుతున్నాను. ఈ డ్రై నట్స్ ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి. నాకు ఇష్టం కాబట్టి నేను వేస్తాను. ఏ స్వీట్ చేసినా కూడా నేను ఈ డ్రై నట్స్ వేసే చేస్తాను. అయితే ఈ కలాకాని ఇప్పుడు ఎందుకు చేస్తున్నానో వీడియో మధ్యలో చెప్తానని చెప్పాను కదా. మేము యాక్చువల్ గా దుబాయ్ వెళ్ళినాం కదా. దుబాయ్ వెళ్ళినప్పుడు ఒక 1 వీక్ మేము పాలు తీసుకోలేదన్నమాట. అయితే పాలు అతను ఏమన్నాడంటే డబ్బులు కట్ చేయకండి అమ్మా, కావాలంటే మీకు పాలు ఎక్స్ట్రా ఇస్తాను అని చెప్పాడనమాట. అందుకని చెప్పేసి పాలు తీసుకొని ఇలా స్వీట్ చేస్తున్నాను అనమాట. ఈ స్వీట్ చేయడము చాలా ఈజీ, కానీ టైం మాత్రము దాదాపుగా 2 అవర్స్ పడుతుంది. ఇట్లా కలిపి నా చేతులు అయితే ఎంత నొప్పులేస్తున్నాయంటే ఇంకా నాకు మధ్యలో గుర్తొచ్చింది ఏంటంటే నా చేతిలో ఉన్న గంటకి మాటలు వస్తే మాత్రం నిజంగా నన్ను ఎంత తిట్టేవు అని చెప్పి. సో పాలన్నీ దగ్గరకు అయిపోయి స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అందులో నేను వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి ఇంకా నేను అయితే స్టవ్ బంద్ చేసేసాను. స్వీట్ వేడి మీద ఉన్నప్పుడే మనం ప్లేట్ లోకో బౌల్ లోకో తీసేసుకుంటే మనకి గిన్నెకి కొంచెం కూడా అంటదన్నమాట. కొన్ని డ్రై నట్స్ పక్కన పెట్టుకున్నాను, గార్నిష్ చేసి ఇట్లా ఫినిషింగ్ టచ్ ఇద్దామని చెప్పి. సో మనం ఎంత కష్టపడి వంట చేసినా ఆ వంటని ప్రజెంట్ చేసే విధానంలో మనం చేసిన కష్టమంతా మర్చిపోతాము. సో ఫైనల్లీ అజ్మీర్ కలగన్ అయితే రెడీ అయిపోయింది. మీలో ఎంత మందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మేము ముందుంటాను. జై హింద్.